బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ ఏపీ మధ్య కృష్ణా నీళ్ల వంటలు మళ్లీ రగులుకున్నాయి. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా కోసం ఓవైపు తెలంగాణ పోరాడుతుంది. 70% వాటా దక్కాలని ట్రిబ్యునల్లో వాదనలు వినిపిస్తోంది. కానీ ఇదే సమయంలో ఏపీ కూడా కృష్ణా జలాలపై ఢిల్లీ వేదికగా రాజకీయ పావులు కదుపుతోంది. గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టును ఓకే చేయించుకునేందుకు కేంద్రంపై ఒత్తిడి తెస్తోంది. తెలంగాణ రాష్ట్రానికి న్యాయంగా దక్కాల్సిన వాటాలపై కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్తో మంత్రి ఉత్తమ్ భేటీ అయిన 24 గంటల్లోనే అదే కేంద్ర మంత్రితో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. బనకచెర్ల ప్రాజెక్టుకు సంబంధించిన అనుమతులు, నిధులపై మంతనాలు జరిపారు. ఉమ్మడి రాష్ట్రానికి ట్రైబ్యునల్ 1 కేటాయించిన 811 టీఎంసీల కృష్ణా జలాల్లో రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలను కేటాయించారు. ప్రస్తుతం ఇదే అమలవుతోంది. అయితే తెలంగాణ వాటా పెంచాలని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టుబడుతోంది. తెలంగాణలో 69% కృష్ణా తీరం ఉంది. ట్రిబ్యునల్ ముందు ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ వాదనలు వినిపించింది. ఏపీకి రావాల్సిన వాటా కన్నా ఎక్కువ నీరు తీసుకెళ్లడంపై తెలంగాణ ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిర్ణీత కోటా కంటే ఏపీ ఎక్కువ నీటిని తరలించకుండా అడ్డుకట్ట వేసేందుకు టెలిమెట్రీ విధానం ఏర్పాటు చేయాలని ఇప్పటికే కేఆర్ఎంబీకి లేఖ రాసింది. అయితే టెలిమెట్రీ విధానం అమలుకు ఏపీ సర్కార్ ముందుకు రావడం లేదు. నిధులన్నీ తెలంగాణ ప్రభుత్వం చెల్లించడానికి సిద్ధమైంది. ఇప్పటికే దీనిపై కృష్ణా రివర్ బోర్డు చైర్మన్ తో సమావేశమైన మంత్రి ఉత్తమ్ శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి ఏపీ అక్రమంగా నీటిని తరలిస్తోందని ఫిర్యాదు చేశారు. ఏళ్ల పాటు వీళ్ళు అధికారంలో ఉండి కనీసం టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టలేకపోయినరు. అంటే శ్రీశైలం నుంచి, నాగార్జున సాగర్ నుంచి ఏ రాష్ట్రం ఎంత నీటి కేటాయింపులు చేస్తున్నది, ఎంత నీళ్ళు తీసుకుపోతుంది అని టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలని మరి యాక్ట్లో ఉన్న 10 ఏళ్ల పాటు టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టలేదు. ఆంధ్రప్రదేశ్ జల దోపిడీకి సహకరించిండ్రు. మేము డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వానికి నేనే ప్రతిపాదన ఇచ్చిన, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఇచ్చినా ఇవ్వకున్నా తెలంగాణ ప్రభుత్వం మొత్తం 10 కోట్లైనా 20 కోట్లైనా మేము ఆ బడ్జెట్ మేము భరిస్తాం. శ్రీశైలం బ్యాక్ వాటర్స్లో కానీ, శ్రీశైలంలో కానీ, కృష్ణానది మీద, నాగార్జున దగ్గర మరి ఇమ్మీడియట్గా టెలిమెట్రీ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టాలని చెప్పి మేము చేయడం జరిగింది. నీటి ప్రాజెక్టుల విషయంలో రాజకీయాలు సరికాదని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తెలంగాణకు అనేక ప్రాజెక్టులను తానే పూర్తి చేసినట్లు చంద్రబాబు గుర్తు చేశారు. అంటే ఇవన్నీ సెటిల్డ్ ఇష్యూస్. రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదు. ఏ ఇష్యూ అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాస్ట్లో ఉంది. తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆ రోజు అనేక ప్రాజెక్టులు నేనే క్లియర్ చేశాను ముఖ్యమంత్రిగా. 9 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండి కృష్ణా డెల్టా మోడర్నైజేషన్ పెట్టి 20 టీఎంసీ నీళ్లు బీమాకి ఇచ్చాం. దేవాదులు నేనే స్టార్ట్ చేశాను. ఎస్ఎల్బీసీ నేనే పూర్తి చేశాను. అలాంటివన్నీ వచ్చినప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు తీసుకొని ఆంధ్ర రాష్ట్రంలో ఆ నీళ్లు ఉపయోగించాలని ఈరోజు మీరు చూస్తే దేవాదుల ప్రాజెక్టు పైన ఏదైతే తెలంగాణలో మన ఏ ప్రాజెక్టు ఇక్కడ కూడా గోదావరి నీళ్లు ఉపయోగించుకుంటున్నాం. తెలంగాణలో కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ గోదావరిలో సర్ప్లస్ వాటర్ ఉంది. ఆ వాటర్ని 2 రాష్ట్రాలు ఉపయోగించుకుంటున్నాయి. కృష్ణా జలాలు మాత్రం సమస్య ఉంది. ఇప్పటి వరకు పాతగా ఏదైతే ఉందో ఒరిజినల్గా 2 రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఏవైతే ఆ వాటరే ఉపయోగించుకుంటున్నాం. సముద్రంలోకి పోయే నీళ్లు ఆంధ్రప్రదేశ్లో ఒకసారి ఉపయోగించుకునే అవకాశం ఉంది. అది ఉపయోగించుకుంటున్నారు. బియాండ్ దట్ దెర్ ఇస్ నో పాలిటిక్స్. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు కూడా పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, ఈరోజు కృష్ణా రివర్ బోర్డు కీలక సమావేశం జరగనుంది. అయితే మంత్రి ఉత్తమ్ ఇచ్చిన ఫిర్యాదుకు సంబంధించి ఎటువంటి అంశాలు చర్చించబోతున్నారు? రాధిక, నేడు కేఆర్ఎంబీ కీలక సమావేశం ఏర్పాటు చేయనుంది.
అయితే ఎప్పటి నుంచో కూడా రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కూడా ఈ కృష్ణా జలాల వివాదం ఉంది. అది రోజు రోజుకి ముదురుతుందని చెప్పవచ్చు. అంటే ప్రధానంగా ఉమ్మడి ఏపీ అయితే ఉన్నప్పుడు 811 టీఎంసీలు అయితే ఉమ్మడి ఏపీకి కేటాయించడం జరిగింది. అయితే ఆ ఏపీకి 512, తెలంగాణకు 299 టీఎంసీలు అయితే వాటర్ కేటాయించడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఉద్యమం కూడా నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్తో జరిగింది. కాబట్టి నీళ్లు తెలంగాణకు ఎక్కువగా రావాలి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కృష్ణా 69% ఈ యొక్క తెలంగాణలో తీరం ఉంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణకు కృష్ణా నదీ జలాలకు సంబంధించి ఎక్కువ వాటా ఇవ్వాలని చెప్పేసి కూడా తెలంగాణ ప్రభుత్వం ముందు నుంచి కూడా తమ వాదనలు వినిపిస్తూ వచ్చింది. అయితే ఏదైతే గత 10 సంవత్సరాలుగా ఈ యొక్క అంటే ఏపీకి సంబంధించి వాటర్ కృష్ణా జలాలు తీసుకెళ్తున్నా కానీ సరే గత ప్రభుత్వం ఈ యొక్క దీనిపైన ఏ విధంగా మాట్లాడలేదు. కానీ కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కృష్ణా జలాల విషయంలో ఖచ్చితంగా ఈ యొక్క నీటి వాటా కేటాయింపు పెంపు జరగాలని చెప్పేసి పట్టుబట్టి ఆ ట్రిబ్యునల్ ముందు ఇప్పటికే వాదనలు వినిపించడం జరిగింది. ఆ కేంద్ర జలశక్తి మంత్రిని కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే భేటీ కావడం జరిగింది. అయితే ఈ యొక్క నీటి వాటా విషయంలో కూడా తెలంగాణకు సంబంధించి 299 టీఎంసీల కన్నా ఎక్కువగా నీటి కేటాయింపు జరగాలి అని చెప్పేసి కూడా కేంద్ర జలశక్తి మంత్రికి అయితే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే తమ వాదనలు అయితే వినిపించడం జరిగింది. అయితే ఈరోజు ప్రధానంగా కేఆర్ఎంబికి సంబంధించి కీలక సమావేశం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సమావేశంలో 3 మెన్ కమిటీ ముందైతే ఇరు రాష్ట్రాల అధికారులు అయితే హాజరై తమ వాదనలు వినిపించనున్నారు. ప్రధానంగా తెలంగాణ గ్రావిటీ ప్రాంతం మీద ఉన్నది కాబట్టి ఈ యొక్క అంటే గ్రావిటీ పైన ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా తెలంగాణ ముందు నుంచి చెప్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఏపీకి సంబంధించి పాలకులు అయితే ఈ యొక్క ప్రాజెక్టులను పక్కకు పెట్టారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మేము ఈ యొక్క ప్రాజెక్టులు ఏర్పాటు చేసుకుంటామని చెప్పేసి ట్రిబ్యునల్ ముందు కూడా ప్రతిపాదన పెట్టామంటే కూడా కాంగ్రెస్ సర్కార్ చెప్తుంది. అయితే ఈ యొక్క ప్రాజెక్టులు ఏర్పాటు చేయడం పోవడం వల్లనే లిఫ్ట్ ఇరిగేషన్ మీద ఎక్కువగా ఆధారపడాల్సి వస్తుందని చెప్పేసి కూడా అధికారులు అయితే కేఆర్ఎంబికి ఈ యొక్క అంటే తమ వాదనలు వినిపించనున్నారు. అంతేకాకుండా ఈ యొక్క నీటి కేటాయింపు విషయంలో కూడా ఇప్పటికే వాదనలు వినిపించిన నేపథ్యంలో కూడా 50-50 ఇవ్వాలని చెప్పేసి కూడా ప్రభుత్వం తమ డిమాండ్లు అయితే ముందు పెట్టనుంది. అంతేకాకుండా ఏదైతే కృష్ణా జలాలకు మిగులు జలాలకు సంబంధించి ఏపీ అయితే నిర్ణీత వాటా కన్నా ఏపీ ఎక్కువగా వినియోగించుకుంటుంది. దీనిపైన టెలిమెట్రిక్ విధానం ఏర్పాటు చేయాలి. అటు శ్రీశైలం ప్రాజెక్టు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి టెలిమెట్రిక్ విధానం ఏర్పాటు చేయాలి. ఎంత మేరకు ఏపీకి ఎంత నీటి వాటా కేటాయింపు జరుగుతుంది, తెలంగాణకి ఎంత నీటి వాటా కేటాయింపు జరుగుతుంది, అంతేకాకుండా వినియోగం ఏ రాష్ట్రాలు ఎంత జరుపుకుంటున్నాయి, ఆ నిర్ణీత వాటా కన్నా ఏ రాష్ట్రం ఎక్కువగా ఈ యొక్క వాటాని వినియోగించుకుంటుందంటూ కూడా లెక్కలు తేల్చాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం ఈరోజు కేఆర్ఎంబి ముందు అయితే తమ వాదనలు వినిపించనుంది. అంతేకాకుండా కేఆర్ఎంబి ఏదైతే ఈ సమావేశంలో టెలిమెట్రీకి సంబంధించి ఇప్పటికే ప్రతిపాదనలు అంటే గత సమావేశంలో ప్రతిపాదనలు పెట్టగా ఏపీ ప్రభుత్వం ఈ యొక్క ఖర్చు ఏదైతే టెలిమెట్రీకి సంబంధించిన ఖర్చు భరించడానికి అయితే ముందుకు రాలేదు. అయితే ఈ యొక్క ఖర్చు మొత్తం కూడా తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ సర్కార్ భరిస్తుంది అని చెప్పేసి కూడా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం కేఆర్ఎంబికు అటు ట్రిబ్యునల్కు కేంద్ర జలశక్తి వనరుల శాఖ మంత్రికి కూడా ఈ యొక్క లేఖల్లో పేర్కొనడం జరిగింది. ఈ మేరకు టెలిమెట్రిక్ విధానాన్ని ఏర్పాటు చేసి తెలంగాణ వాటా కేటాయింపు పెంచాలి. అంతేకాకుండా ఏ రాష్ట్రానికి ఎంత నీటి కేటాయింపు అంటే నిర్ణీత కేటాయింపు కాకుండా ఎంత వాటర్ ఇప్పటి వరకు వాడుకున్నారని చెప్పేసి లెక్కలు తేల్చాలి. ఈ మేరకు కేఆర్ఎంబి కూడా చొరవ తీసుకోవాలని చెప్పేసి కూడా అధికారులు ఈరోజు సమావేశంలో అయితే తమ వాదనలు వినిపించనున్నారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఈ యొక్క తెలంగాణకు నీటి వాటా కేటాయింపు ఖచ్చితంగా పెరగాలి, 299 టీఎంసీల కన్నా పెంచాలి అని చెప్పేసి ప్రభుత్వం తమ వాదనలు వినిపిస్తుంది. ఈరోజు ప్రధానంగా కేఆర్ఎంబిలో ఈ యొక్క టెలిమెట్రిక్ విధానం ఏర్పాటు చేయాలి. అప్పటి వరకు కూడా 50-50 నీటి కేటాయింపు జరగాలని చెప్పేసి కేఆర్ఎంబి ముందు అయితే తెలంగాణ ప్రభుత్వం తమ వాదనలు అయితే వినిపించనుంది. రాధిక. థ్యాంక్ యూ హరికృష్ణ.